మహిళ చేతిలో మోసపోయి కోర్టు మెట్లు ఎక్కిన ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ మహిళ చేతిలో మోసపోయిన విషయం మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఎన్టీఆర్ ఆమె చేతిలో ఎందుకు మోసపోయారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్టార్ హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులను పొలాలు, భూములు, ఫ్లాట్లు కొంటూ వాటిని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ కూడా ఒక మహిళ దగ్గర నుండి 2003లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉండే ఒక ప్లాట్ని కొనుగోలు చేశారు. అయితే ఆ మహిళ పేరు గీతాలక్ష్మి. ఇక గీతాలక్ష్మి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి 1996లో కొన్ని బ్యాంకుల నుండి మార్ట్గేజ్ లోన్ తీసుకుందట. అయితే ఈ విషయం ఎన్టీఆర్ దగ్గర దాచిపెట్టి ఎన్టీఆర్కు 2003లో ఆ ప్లాట్ను అమ్మేసింది. ఇక కేవలం ఒకే ఒక్క బ్యాంకులో లోన్ ఉందని అబద్ధాలు చెప్పి ఆ బ్యాంకులో ఉన్న లోన్ క్లియర్ చేసి అందులో నుండి డాక్యుమెంట్లను తీసుకొచ్చి ఎన్టీఆర్కు ఆ ప్లాట్ను అమ్మేసిందట. అయితే ఈ ప్లాట్ అమ్మాక కూడా ఎన్టీఆర్కు కొన్ని బ్యాంకుల నుండి నోటీసులు వచ్చాయట. ఆ ప్లాట్ను స్వాధీనం చేసుకోవాలని ఆ బ్యాంక్ మేనేజర్లు చూశారట. అయితే ఈ విషయంలో ఇప్పటికే 2-3 సార్లు పోలీసులను ఆశ్రయించిన ఎన్టీఆర్కు తాజాగా డెప్ట్ ఆఫ్ రికవరీ ట్రిబ్యునల్ నుండి వ్యతిరేకంగా నోటీసులు వచ్చాయి. దాంతో ఎన్టీఆర్ ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడంతో తెలంగాణ హైకోర్టు జూన్ 3లోపు డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేసి జూన్ 6 తర్వాత విచారణ చేపడతామని తెలియజేశారు. ఇక 2003 నుండి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75లో ఉన్న ప్లాట్కి ఓనర్గా ఎన్టీఆర్ ఉంటున్నారు.